ప్రాణం పోయినా ఏకవాళ్ళని ఇస్తానా అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి జా అని లెగుస్తుందండి. ఊబర్లో మనకు ఫస్ట్ అయిపోయింది. మనకు చూపించడం ఏమో 187 రూపాయలు చూపించింది, కానీ వాడు మనకి ఇచ్చింది 178 రూపాయలే. 10 రూపాయలు మెంగేశాడు. ఇంతే గట్టాగుంటాయి మన డబ్బులు, మనం మెంగేస్తుంటాడు. ఇంకా వాడు ఆఫర్ ఎంచుకుపోయినా డబ్బులు మింగుతున్నాడు. ఒకసారి కస్టమర్ ఫోన్ చేసి అడగాలి ఎందుకు సార్ ఇది దారుణం అని. ఫస్ట్ పడింది దగ్గరే అంట, తీసుకుందాం. అందుకే మనకి ఊబర్ ఒకటి, ర్యాపిడో ఒకటి ఉంది. ఊబర్ ఆన్ చేస్తే పడలేదు, కానీ ర్యాపిడో పడింది. ర్యాపిడో ఒక ట్రిప్ వచ్చేవాడికి 180 అంట. అది కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను మీకు, ఓకేనా? 60 అండి, 186 మనకి పడింది. క్యాష్ కలెక్టెడ్ అయిపోయింది. దాని రేటింగ్ ఏమి ఇస్తాం, ఇంకా ఇద్దాం. ఇంకోటి పడింది మనకి, మిస్ ది అదర్. ఏం చేస్తాం, ఇక్కడ సందుల్లో గొంతుల్లో ఉన్నాం, తీసుకుంటే ఇరుక్కుపోతాం. మనం చూసుకుంటే ఇప్పుడు దాకా మనకు 2 రేట్స్ అయిపోయి. 2 రేట్స్ మనకు వచ్చింది 454, ఒకటి 228, లాస్ట్ ఆర్డర్ ఏమో 228, అంతకుముందు ఆర్డర్ ఏమో 196. ఇందులో ఒక ఆర్డర్ ఏమో క్యాన్సిల్ అయింది, దానికి 40 రూపీస్ వచ్చాయి. మొత్తం కలిపి 414 ప్లస్ అది 40 రూపీస్ క్యాన్సిల్ అయింది ఆర్డర్. మొత్తం కలిపి 454 వచ్చింది మనకి అమౌంట్. ఆ రోజు మాకు 8 ట్రిప్స్ జరిగాయి. 8 ట్రిప్స్లో 2785 రూపాయలు మనకు జరిగాయి. ఫస్ట్ ట్రిప్ చూసుకుంటే మనకి 260 క్యాష్ కలెక్టెడ్ మనకు వచ్చింది 178. తర్వాత 200 క్యాష్ కలెక్టెడ్. సెకండ్ ట్రిప్ 137. అలాగే మూడో ట్రిప్ వచ్చేపాటికి 201 సారీ. ఫోర్త్ ట్రిప్ వచ్చి అది, ఫిఫ్త్ ట్రిప్ అది. ఏమైందంటే కొన్ని వీడియోలు ఏమో డిలీట్ అయిపోయాయి, ఓకేనా? కొన్ని వీడియోలు నేను డౌన్లోడ్ చేసి రికార్డ్ చేసి పెట్టాను. రికార్డ్ చేసి పెడితే ఏమైందంటే అది ఆటోమేటిక్ డిలీట్ అయిపోయాయి. ఎలా తెలియదు నాకు తెలియదు. సారీ, ఇది షటిల్ ట్రిప్ అండి. నాకు ఇప్పుడు పడలేదు, ఇదే ఫస్ట్ టైం పడ్డాను నాకు షటిల్ ట్రిప్ అనేది. ఈ ట్రిప్ ఏమైందంటే ఒకేసారి ఇద్దరు బుక్ చేసుకుంటారు, వేరే ప్లేస్లో వాళ్ళు దింపాలి. వాళ్ళు కూడా ఒకేసారి వన్లో ఎక్కుతారన్నమాట. ఎక్కిన తర్వాత ఏమైందంటే అమౌంట్ అలా వచ్చింది. ఒక్క షటిల్ ట్రిప్ చేసినందుకు మనకు 200 క్యాష్ బ్యాక్ ఉంది. ఆ రోజు ఆఫర్ ఉంది. ఆ ఆఫర్ అయితే నాకు వచ్చింది. ఆ రోజు ఇద్దరు ఎక్కలేదు, ఒకళ్ళే ఎక్కారు. ఒకళ్ళు ఎక్కి నాకు ఫుల్ అమౌంట్ వచ్చింది, 2 అమౌంట్ వచ్చేసింది. 8th ట్రిప్ మన అలా జరిగింది. మొత్తం 8 ట్రిప్స్కి అలా మనకు జరిగిందంతా. నెక్స్ట్ మన ర్యాపిడో చూసుకుంటే నాటిలో మనకి ఎలా అయిందంటే మొత్తం 4 ట్రిప్స్ జరిగాయి. 4 ట్రిప్స్కి మనకి వచ్చింది ఎర్నింగ్స్ అయితే 911 రూపాయలు, సారీ 975 రూపాయలు. 4 ట్రిప్స్ అన్నమాట జరిగాయి. అదే రోజు ఊబర్లో మనకు 8 ట్రిప్స్ జరిగితే ర్యాపిడోలో 4 ట్రిప్స్ జరిగాయి. అంటే మొత్తం ఆ రోజు మొత్తం చేసింది 12 ట్రిప్స్ అనమాట. ఫస్ట్ ట్రిప్ మనకి 186 పడింది. దీంట్లో కమిషన్ ఏముండదు, టోటల్ అమౌంట్ మొత్తం మనకి వచ్చింది. సెకండ్ ట్రిప్ అనేది 228, దాంట్లో కమిషన్ డబ్బులు కూడా మొత్తం మనకే. ఆ రోజు ఒక్క రోజు కోసం రీఛార్జ్ చేశాను, 59 పెట్టి రీఛార్జ్ చేశాను అనమాట. అప్పుడు అమౌంట్ మొత్తం మనకి వచ్చింది. థర్డ్ ట్రిప్ 256. తర్వాత 4th ట్రిప్ వచ్చేవాడికి మనకి 305, అది కూడా కమిషన్ డబ్బులు మొత్తం మనకే. మొత్తం 4 ట్రిప్ చేశానండి. 4 ట్రిప్స్ టోటల్ అమౌంట్ ఇది. అది ర్యాపిడోలో మనకు జరిగింది. ఊబర్లో అయితే 2785 రూపాయలు ఊబరు. ర్యాపిడో అయితే 9785 రూపాయలు. టోటల్ అమౌంట్ చూసుకుంటే 3760 రూపాయలు. ఆ రోజు గ్యాస్ దొరక్క పెట్రోల్తో 500 పెట్టి చేయించి మళ్ళీ ట్రిప్పులు చేశాను. లాస్ట్ ట్రిప్పులు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత గ్యాస్ 750 రూపాయలు పెట్టి ఫుల్ చేయించాను. అప్పుడు ఈ మొత్తం అమౌంట్ దాంట్లో నుంచి తీసేసిన తర్వాత 3760 రూపాయల నుంచి 1250 రూపాయలు తీసిన తర్వాత మనకు ఆ రోజు మిగిలింది 2510 రూపాయలండి. అది టోటల్ అమౌంట్ అయితే మనకు అది మిగిలింది. అంటే ఊబర్లో నా 8 ట్రిప్స్, ర్యాపిడోలో 4 ట్రిప్స్ చేసిన తర్వాత మనకి మిగిలింది ఆ రోజు 30వ తారీఖు 2510 రూపాయలు అన్నమాట. ఇది మన సంపాదన. చేస్తారు పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. Good, fantastic. Thank you, sir. Please Saraka, whatever.